అనండి ఇవాళటి స్పెషల్ రెసిపీ చిన్న చిన్న చిట్కాలతోని అరిసెలు చేస్తానండి. అరిసెలకు అరిసెలకు కిలో బియ్యం. ఇవి బియ్యం అయితే మనం నానబోసి కడుక్కొని జల్లెడ పట్టుకోవాలి. పిండి పట్టుకునేసరికి వేస్ట్ కొంచెం అవుతుంది కాబట్టి ఇంకొక 1/2 kg పోస్తున్నానండి. ఎక్కువ పోసుకోవాలి పిండి. బియ్యం ఎక్కువ నానేసుకుంటే 2 times కడిగి నానబెట్టుకోవాలి. ఒక 4 hours నానబెట్టుకోవాలండి. ఇట్లా ఒక 2 times 3 times కడిగి పారబోసుకోవాలండి. ఈ అరిసెలకు దొడ్డు బియ్యం అయితేనే బాగుంటాయండి. రేషన్ బియ్యం తీసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇలా నానబెట్టుకోవాలండి. బియ్యం వడగట్టుకోవాలండి. వడగట్టుకొని ఇట్లా క్లాత్లో కాటన్ క్లాత్లో ఆరబోసుకోవాలి. కొద్దిగా పొడి పొడి అయ్యే వరకు మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. తీసి మిక్సీలో వేసుకోవాలండి. ఇలా ఇప్పుడు మిక్సీ పడితే పొడి అవుతుందండి. పట్టుకున్నాక ఇలా ఉంటుందండి. మళ్ళీ జల్లెడ పట్టుకోవాలి. ఎక్కడైనా లావు ఉన్నాయి సరిగా పడకపోతే మిక్సీ పట్టకపోతే ఇలా జల్లెడ పట్టుకుంటే అరిసెలు విరిగిపోవండి. స్మూత్గా వస్తాయండి అరిసెలు. లేకపోతే విరిగిపోతాయి జల్లెడ పట్టకపోతే. ఈ విధంగా ఉంటుందండి పిండి. జల్లెడ పట్టిన పిండి ఇలా ఉంటుంది. ముద్ద బెల్లం వాడాలండి అరిసెలకు. బాగా వస్తాయి అరిసెలు. చిన్న పీసెస్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు కొట్టుకోవాలండి. బెల్లము కొట్టుకున్నాక పొయ్యి మీద పెట్టుకోవాలి. ఒక చిన్న గిన్నెనే పోయాలండి. వాటర్ ఎక్కువ పోయొద్దు, పాకం తొందరగా రాదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి కరిగే వరకు. ఇలా కలుపుతూ ఉండాలండి కరిగే వరకు. బెల్లం కరిగాక మరుగుతుందండి. ఇలా చెక్ చేసుకోవాలండి పాకం వచ్చింది రాంది. వాటర్ ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని రాలేదు మళ్ళీ ఒకసారి కొంతసేపు ఆగాలి. ఇలా తీగ పాకు రావాలి. పాకు వచ్చాక ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఇప్పుడు పిండి వేసుకుంటూ కలపాలండి. మనం మిక్సీ పట్టుకున్న పిండి ఉంటుంది కదండి, కొద్దిగా వేసుకుంటూ కలపాలి. లేకపోతే ఉండలు కడుతుందండి. కలుపుకోవాలండి. పిండి మొత్తం వేసుకొని కిలో బెల్లంకి 1.5 కిలో పిండి పడుతుందండి. ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలండి. ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారాక కవర్ మీద పెట్టి చేసుకోవాలండి. ఇలా కవర్ పైన ఇలా ఒత్తుకోవాలండి. కొద్దిగా రౌండ్గా ఉండలు చేసి ఇలా చిన్నగా సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. ఇలా ఇంకొక సైడ్ ఇలా తిప్పి కాల్చుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా కలర్ వచ్చాక తీసుకోవాలి. ప్రెస్ చేసుకోవాలండి. ఆయిల్ వస్తుంది, ఇట్లా వస్తుందండి ఆయిల్. వేయించుకోవాలండి. నువ్వులు వేయించుకొని ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇలా ప్రెస్ చేయాలి. అరిసెలు రెడీ అండి. ఈ విధంగా ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.